పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో జోగులాంబ గద్వాల జిల్లా ఆర్టీఎం మెంబర్ సతీష్ రెడ్డి తోటి ఉన్నాము. ఎందుకు వచ్చారు గాంధీ భవన్ మీరు? మేము వచ్చేసి మీనాక్షి నటరాజన్ గారికి మల్లురావి సార్ మీద ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామనుకోండి. ఎలా అంటే మాకు జోగులాంబ గద్వాల జిల్లాలో 2 బీఆర్ఎస్ పార్టీ స్థానాలు గెలవడం జరిగింది. అయితే అక్కడ వేరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేయడం, మాకు ఇక్కడ అసలు లోకల్గా చాలా ఇబ్బందులు గురవుతున్నాం. అంటే ఏదో ఒకటి అలజడి సృష్టించాలని చెప్పి, పార్టీని డిస్టర్బ్ చేయాలని చెప్పి చూస్తున్నారు అనేది మాకు ఒక వచ్చిన అది. అయితే మేము మల్లురావి సార్ కూడా చెప్పేది ఏంటంటే, సార్ ఓకే మీరు ఒకవేళ మర్యాదపూర్వకంగా మిమ్మల్ని కలవచ్చు, కానీ మీరు వెంట వేసుకొని పోయి మన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన సరితా తిరుపతి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు తేనీటి విందు చేసి మీరు ఏదో మాట్లాడుకున్నారని చెప్పేసి వచ్చినాయి. కాబట్టి మేము ఏమంటున్నామంటే అలాంటివి వద్దు సార్. మేము 10 సంవత్సరాలు పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళం. గవర్నమెంట్ లేకుండా 10 సంవత్సరాలు చాలా కష్టపడి పార్టీ కోసం పనిచేశాం. కాబట్టి అల్లంపూర్లో ఒక వ్యక్తి ఏఐసీసీ స్థాయిలో ఉన్న వ్యక్తి సంపత్ కుమార్ గారు కూడా ఉన్నారు. ప్రతి విషయం ఆయనకు తెలిపి చేయమని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. మరి ఏమన్నారు లోపల మీరు కంప్లైంట్? మీనాక్షి నటరాజన్ గారికి ఇచ్చాము, వాళ్ళు కూడా ఆలోచించి అన్ని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే ఇలా ఇది మొదటిసారా ఇది వరకు ఇట్లా జరిగింది? ఇప్పటికి 2వసారి జరగడం అనేది మాకు తెలిసిన విషయం. అంటే ప్రత్యేకంగా అంటే ఎంతమంది వచ్చారు మీరు అక్కడి నుంచి? మేము దగ్గర 150 మంది వరకు వచ్చాము. అంటే ఓన్లీ ఒక మండల ప్రెసిడెంట్లము, తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్, అలాగే వైస్ చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, ఇట్లా అంతా మెయిన్ వాళ్ళని ప్రస్తుతానికి రావడం జరిగింది. మొత్తం అంటే ఎన్ని గ్రూపులుగా విడిపోయారు మీరు? ఏం గ్రూపులు లేవు, మా దాంట్లో గ్రూపులు లేవండి. ఇక్కడ అసలు ఒకటే గ్రూప్, కాంగ్రెస్ పార్టీలో సంపత్ గ్రూప్ తప్ప అల్లంపూర్లో ఏ గ్రూపు లేదు, ఒకటే గ్రూపే ఉంది. బట్ ఆ గ్రూప్ని డిస్టర్బెన్స్ చేసి విజయుడిని ఏదో పార్టీలోకి వస్తుందని చెప్పేసి మా విన్నపం తెలియజేయడానికి వచ్చాం. అంటే ఇప్పుడు ఇప్పటి నుంచే ఉన్న కార్యకర్తలకి క్యాడర్కి అంత ద్రోహం జరుగుతుంది అనుకుంటున్నారు? ద్రోహం జరుగుతుందా చేయొద్దని చెప్పి వచ్చినాం. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎంతోమంది ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్లు నిలబడాలనేది ఉంటుంది, రకరకాలు ఉంటాయి. మీరు వచ్చి మళ్ళీ అనవసరంగా వీళ్ళని ఇది చేసి డిస్టర్బ్ చేయొద్దని చెప్పి చెప్తున్నాం.